నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఈరోజు సాయంత్రం అంటే కాసేపట్లో రెండు రాష్ట్రాలకి సంబంధించిన ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ళు, దాదాపుగా 2014లో తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో రెండుగా విడిపోయిన తర్వాత ఏవైతే అపరిష్కృత సమస్యలు ఉన్నాయో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10, అదేవిధంగా సెక్షన్ 6 ప్రకారం సో ఏవైతే రాష్ట్ర విభజనకి సంబంధించి ఏవైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో అవి ఇప్పటికీ పరిష్కృతం కాలేదు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఢిల్లీలో కూడా రెండు రాష్ట్రాలకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయం మీద వాళ్ళు కేంద్రంతో కూడా చర్చించారు. సో ఒకటే కూర్చుని ఈ వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటామని చెప్పొచ్చారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృత సమస్యలన్నీ కూడా చంద్రబాబు, రేవంత్ రెడ్డి సో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబోతున్నారు. ఇప్పటికైనా ఆ అంశాలన్నీ కొలికి వచ్చేనా అని చెప్పి రెండు రాష్ట్రాలకు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో అసలు 10 ఏళ్ళైనా కూడా విభజన సమస్యలకి ఒక పరిష్కారం ఎందుకు దొరకలేదు? ఆ దొరికేందుకు ప్రయత్నాలు జరగలేదా? జరిగినాయి. దాదాపుగా 30 సమావేశాలు జరిగినాయి. ఆ 30 సమావేశాల్లో కూడా ఎక్కడ సమస్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుందామనే ఆలోచన ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దొరకలేదు. వాళ్ళు అంతగా ప్రయత్నించలేదని చెప్పి విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే ఇప్పుడు అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రెండు పార్టీలకి కూడా ఇది ఒక కొరుకుడు పడని సమస్యని ఏదో రకంగా పరిష్కరించుకోవాలనే బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంది. సో 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అని అంటే అమరావతి అని చెప్తారు, ఇటు పక్కన తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నాళ్లుగా 3 రాజధానుల అంశం చర్చకు వచ్చింది. ఆ తర్వాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా పరిష్కరించే ప్రయత్నం అయితే జరగలేదు. ఈరోజు జరుగుతున్న భేటీ మాత్రం తప్పకుండా ఒక పరిష్కారాన్ని సూచిస్తుందని చెప్పి, పరిష్కారం తీసుకొస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా అందుకు సమాయత్తమై ఉన్నారు. ఒకసారిగా ఆంధ్ర తెలంగాణ విడిపోయాక విభజన చట్టంలో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆస్తుల విషయంలో కానీ అప్పులని ఏ రకంగా షేర్ చేసుకోవాలి, అసలు ఎవరేమి తీసుకోవాలి, వాటిని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఈ అన్ని అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చినాయి. సో ఈ అంశాలన్నిటి మీద చర్చలు జరిపారు. 30 సమావేశాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడా కూడా వీటికి సంబంధించి ఒక 1 పాయింట్ ఎజెండాకి మాత్రం ఎవరూ రాలేకపోయారు. ఏం చెయ్యాలి, ఎట్లా సమస్యలను పరిష్కరించాలి అనే విషయం మీద ఎక్కడా కూడా ఏకాభిప్రాయానికి రాలేని పరిస్థితి. సో ఇవాళ జరిగే ఈ సమావేశం మీదే అందరి కళ్ళు ఉన్నాయి. సో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబోతున్నారు, అంశాల మీద చర్చించబోతున్నారు. సో ఒకసారి ఆ అంశాలు ఏంటి, ప్రధానంగా ఎజెండాలో ఉన్న అంశాలేంటో ఒకసారి చూపిస్తాను మీకు నేను. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా ఈ భేటీ జరగబోతోంది. సో మొత్తం మీద రెండు వైపుల నుంచి ఇప్పటికే ఒక రిపోర్ట్ అంటే రెండు రాష్ట్రాల నుంచి కూడా సిఎస్లు రిపోర్ట్ సిద్ధం చేశారు. రిపోర్ట్ల ఆధారంగా ఒక ఎజెండా అయితే క్రియేట్ చేశారు. ఆ ఎజెండాలో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయనంటే టీటీడీలో ఒక భాగం కూడా తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంత భాగం కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లాగే 5 మండలాలు ఏవైతే ఉన్నాయో విభజన నాటు సంబంధించిన 7 మండలాలు, 5 కాదు 7 మండలాలని కూడా తెలంగాణలో కలపాలన్న అంశం కూడా ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, ఆ తీర ప్రాంతంలో కూడా వాటా కావాలి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అని అంటున్నారు. కృష్ణా జలాల్లో 582 టీఎంసీల వాటా తెలంగాణకి ఇవ్వాలి అనే అంశాలు కూడా ఇందులో చర్చకొచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కంటే కనుక ప్రధానంగా ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి, ఈ రెండు రాష్ట్రాల వ్యవహారాలకి సంబంధించి చూస్తే విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుగా చొరవ చూపిందనే చెప్పాలి. ఎందుకనంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలవరం వ్యవహారాన్ని ఎలా పరిష్కరించాలి అనే విషయం మీద ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పోలవరంకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా ఇటు పక్కన రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటి వరకు పనులు ఏమాత్రం కూడా
ముందుకు సాగని పరిస్థితుల్లో మళ్ళీ అమరావతికి జీవం పోసే విధంగా, రాజధానికి జీవం పోసే విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రాజధాని రూపురేఖలు ఏ రకంగా ఉండబోతున్నాయి, తాము ఏ రకంగా మళ్ళీ ముందుకు వెళ్తున్నాం అంటే గత 5 ఏళ్లుగా రాజధానిని మూలన పడేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతి సెంట్రిక్గా మొత్తం రాజకీయం నడపాలి, అదేవిధంగా అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అమరావతిని కూడా ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నామని చెప్పి విషయాన్ని ముందుగా ఆయన ప్రస్తావించారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా. సో దానికి సంబంధించి కూడా నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో. సో ప్రస్తుతానికి ఇప్పటికైతే కనుక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, ఈ భేటీలో ప్రధానంగా చొరవ చూపింది మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. సో ఏదైతే డేట్ చెప్పారో, ఏదైతే టైం చెప్పారో దాని అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ తర్వాత ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. షెడ్యూల్ 9 అట్లాగే షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనకు సంబంధించిన అంశం ప్రధానంగా ఇందులో వస్తుంది. సో ఈ విభజన సమస్యలు అనగానే ఏ సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి షెడ్యూల్ 9లో ఏ ఉన్నాయి, షెడ్యూల్ 10లో ఏ ఉన్నాయి, వాటిని తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ సంస్థలు కొన్నిటిని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయాలా, లేకపోతే దాంట్లో వాటా తీసుకోవాలా, ఆ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఇక్కడ నెలకొల్పిన తర్వాత వాటి పార్టీకి సంబంధించి కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా వాటిని ఏర్పాటు చేయాలా, ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు జరిగే భేటీలో ప్రధానంగా చర్చించే అంశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని చెప్పి మాట్లాడుతున్నారు. విలీనంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామాలు పార్లమెంటు వేదికగా జరిగింది. ఆర్టికల్ 6 ప్రకారం ఆ గ్రామాలని తీసుకువెళ్ళి మేము కలుపుతున్నామని చెప్పని అన్నారు. సో ఆ గ్రామాల విషయంలో కూడా ఒక అభిప్రాయానికి రావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం చెప్తున్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 5 గ్రామాల విలీనం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే నెపంతో సో విలీనం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి ఒప్పుకున్నారు. అది సబబు కాదు అని చెప్పి అప్పుడు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తెలంగాణ వాదులు మాట్లాడారు. సో తమ పరిధిలో చేసిన ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా వీటన్నిటి విషయాల్లో కూడా వాళ్ళు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేసీఆర్, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఎక్కడా కూడా ఈ అంశాలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఎక్కడ ముందుకు వెళ్ళలేదు అని చెప్పి గతంలోనే కొంతమంది తెలంగాణ వాదులు, కొంతమంది తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ కానీ అదేవిధంగా కోదండరాం లాంటి నేతలు కూడా మాట్లాడారు. ఎక్కడ వీళ్ళెవరూ కూడా ఈ ఇద్దరు నేతలు కూడా విభజన సమస్యల పరిష్కారానికి ఏనాడు ముందుకు రాలేదు, వాటన్నిటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారన్నారు. సో ఈ నేపథ్యంలోనే మీటింగ్ ఏ రకంగా జరగబోతోంది, ఏంటి, ప్రజాభవన్ ఈరోజు వేదిక కాబోతోంది కాబట్టి ఆ ప్రజాభవన్ వైపే, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైపే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క వాదన ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకంగా వాదిస్తూ ఉంటుంది. ఒక్కొక్క అంశం తీసుకుని ఆ అంశానికి సంబంధించి తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం అడుగుతుంటే అసలు ఆ విద్యుత్ బకాయిలో తమకే ఎక్కువ వాటా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతోంది. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈరోజు జరిగే సమావేశంలో పరిష్కరించే దిశగానే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకు వెళ్తారని స్పష్టంగా తెలుస్తోంది. సో ఇంకా ఇదే కాకుండా మిగతా అంశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. రైట్, ఈరోజు సాయంత్రం 6 గంటలకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా స్థానికంగా ఉండే ఉన్నతాధికారులు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు, అంటే ఈ అంశాలకు సంబంధించి ఏ అంశాలు చర్చించబోతున్నారో వాటికి సంబంధించిన మంత్రులు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. చాలా ఏళ్ళు కలిసున్న ఈ 2 ప్రాంతాలు ఉమ్మడి ఆస్తులు, అదేవిధంగా అప్పుల వ్యవహారం తేల్చేయటం అనేది మాత్రం ఇక్కడ అంత సులువు కాదని చెప్పాలి. ఎందుకనంటే ఒక అడుగు ముందుకు పడిందనంటే ఇప్పటి వరకు 2 అడుగులు వెనక్కి పడుతూ వస్తున్నాయి. ఈసారి మాత్రం ఎట్లాగైనా సరే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలి. 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఆస్తులు, అప్పులు, అదేవిధంగా విభజన సంబంధించిన అన్ని అంశాలను కూడా పరిష్కరించుకోవాలి అని చెప్పి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధానంగా దృష్టి సారించిన అంశం మార్చి నెలలో ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదాన్ని ఆయన పరిష్కరించారు. సో అదేవిధంగా మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధులు పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా అప్పుడు వీడిపోయిందనే చెప్తున్నారు. ఇప్పటివరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపుగా 30 సమావేశాలు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అంటే షెడ్యూల్ 9లో ఉన్న
91 సంస్థలు. సో వాటికి సంబంధించి కూడా ఒకసారి వివరాలు చూద్దాం. రైట్, రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రధాన అంశం విద్యుత్ బకాయిలు. ఈ విద్యుత్ బకాయిలకు సంబంధించి విద్యుత్ సంస్థలకు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య కొంత బకాయి ఉంది. ఇందాక నేను మాట్లాడుతూ కొంత చెప్పాను. బకాయిలపై దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ 7,000 కోట్లు మాత్రమే తెలంగాణకు తాము చెల్లించాల్సి ఉందని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టుబడుతూ వస్తోంది. ఇది ఒక ప్రధాన అంశం, విద్యుత్ బకాయిల చెల్లింపు. విద్యుత్ బకాయిల చెల్లింపుతో పాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఇంకా తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి దాదాపుగా 75 కోట్ల రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వం జీతాల కింద చెల్లిస్తూ వస్తోంది. వాళ్ళని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, అటు ఆంధ్రప్రదేశ్కు పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. సో ఇప్పటి వరకు ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల అప్పులు, నగదు నిల్వల పంపిణీకి సంబంధించి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో షీలాబేడి కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు. సో షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులకి సంబంధించి, అప్పులకు సంబంధించి, అదేవిధంగా నగదు నిల్వల పంపిణీకి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ షీలాబేడి ఒక కమిటీని ఏర్పాటు చేశారు, షీలాబేడి కమిటీని. వీటితో పాటుగా 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి సంబంధించి, ఇందులో 91 సంస్థల్లో 68 సంస్థలకు సంబంధించిన అంశాలన్నీ కూడా పరిష్కృతమైనాయి. ఇంకా మిగతా 23 సంస్థల వాటి పంపిణీకి సంబంధించి, అంటే ఏ రాష్ట్రానికి ఆ సంస్థని కేటాయించాలి అనే విషయం మీద ఇప్పటి వరకు ఇంకా కొలిక్కి రాలేదు. సాయంత్రం జరిగే సమావేశంలో దీనికి సంబంధించి ఒక కీలక సూచన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ఒక అభిప్రాయం బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. రైట్గా 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ ఒకటి ఉంది, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ ఒకటి ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీ. ఇలాంటి 30 సంస్థల పంపిణీపై కూడా ఒక వివాదం అయితే కొనసాగుతోంది. వీటికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎన్నో క్వార్టర్స్ ఉన్నాయి, కొన్ని భవనాలు ఉన్నాయి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది, సిఐడి కార్యాలయం ఉంది. సో ఇవన్నీ కూడా ఏపీ అవసరాల కోసమనే కేటాయించారు. సో జూన్ 2వ తేదీతో 10 ఏళ్ళు, అంటే మొన్న లాస్ట్ మంత్ జూన్ 2వ తేదీతో 10 ఏళ్ళు పూర్తయిపోయినాయి. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పొడిగిస్తారని చెప్పి కొంతమంది మాట్లాడారు. 5 ఏళ్ళు పొడిగించేది కాదు, హైదరాబాద్ని 2 రాష్ట్రాలకు విభజన చేసిస్తారు అని చెప్పి కొన్ని పత్రికలు మాట్లాడినాయి. హైదరాబాద్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కాబోతోందని చెప్పి కొంతమంది మాట్లాడారు. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి ఏదైతే ఆస్తుల వివాదంకి సంబంధించి, అదేవిధంగా ఇలాంటి యూనివర్సిటీల వివాదానికి సంబంధించి పరిష్కృతం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అని అంటే ఈరోజు సాయంత్రం జరిగే ఈ భేటీలోనే ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు, 2 రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు, మంత్రులు, విభాగాలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా కూర్చుని భేటీ కాబోతున్నారు. కాబట్టి ఒక సమస్యకి సంబంధించి పరిష్కారం ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్లుగా 10 సంవత్సరాలుగా దొరకని పరిష్కారం ఈరోజు దొరుకుతుందని చెప్పి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారు. ఇక ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. విభజన సమస్యలన్నీ కూడా పూర్తిగా కొనెక్కి రాలేదు. అదేవిధంగా మినిస్టర్స్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కూడా కొన్ని ఏపీకి కేటాయించారు. స్థానికంగా వాళ్ళ ఇష్టత ఆధారంగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం కూడా చాలా రోజులుగా చర్చకు రాని పరిస్థితి. ఈ విషయంలో కొంత మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. దాదాపుగా ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల సంగతి ఇప్పటివరకు మనం ఇందాక మాట్లాడుకున్నాం. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి, వాళ్ళు తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఏపీ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా కోట్ల రూపాయల్లో వాళ్ళకి జీతభత్యాలు చెల్లిస్తూ వస్తుంది. సో వాళ్ళనందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎన్నాళ్ళుగానో ఈ అంశం నలుగుతూ వస్తుంది. ఇట్లా అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్ వడ్డీ అంశం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ విద్యుత్ బకాయిల అంశం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. విద్యుత్ బకాయిల అంశం కూడా ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న అంశం. తమకు బకాయిలు రావాలని చెప్పి ఈ 2 రాష్ట్రాలు కూడా ఎవరికి సంబంధించిన వాదనలు వాళ్ళు వినిపిస్తూ వస్తున్నారు. విభజన చట్టంలో 10వ షెడ్యూల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే మారినాయి.
ఏపీ విద్యార్థులు అడ్మిషన్లు ఇందులో పొందలేని పరిస్థితి. అంటే నాన్ లోకల్గా వాళ్ళని ట్రీట్ చేస్తారు, లోకల్గా ఇక్కడ చదువుకున్నా కూడా వాళ్ళని నాన్ లోకల్గా ట్రీట్ చేస్తున్న పరిస్థితి. 10 సంవత్సరాల వరకే అది అమల్లో ఉంటుంది. 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళంతా కూడా నాన్ రెసిడెంట్స్ అన్నట్టుగా, మనం ఏదైతే అమెరికాకు వెళ్తే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని ఎట్లా అంటామో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చదువుకున్నా కూడా ఇక్కడ చదివి పైకి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మాత్రం వాళ్ళని నాన్ లోకల్గానే ట్రీట్ చేస్తున్నారు. ఈ అంశాలను కూడా పరిష్కరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 5 గ్రామాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా 1 అడుగుతాం 2 తీసుకుంటాం, 2 అడుగుతాం 1 తీసుకుంటాం, అంటే ఈ రకమైన అభిప్రాయాలు అయితే 2 రాష్ట్రాల మధ్య సమతూకం సాధించే విధంగా ఈ చర్చలు సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఎక్కడా లేవు. 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్న అభిప్రాయం అయితే ఇద్దరి మధ్య ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా పరిష్కృతం చేసుకునే వెనుదిరుగుతారు. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయంగా భావించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఈ 2 రాష్ట్రాల సీఎంలు కలిసిన రోజున ఒక ఉత్కంఠభరితమైన రోజునే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించబోతున్నారు. కాబట్టి ఏదో రకంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే విధంగా 2 రాష్ట్రాల సీఎంలు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. సో ఈసారి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. కాబట్టి ఉద్యోగుల్లో కూడా ఎవరైతే విద్యుత్ ఉద్యోగులు ఉన్నారో, అదేవిధంగా సెక్రటేరియట్కి సంబంధించిన ఉద్యోగులు కూడా కొంతమంది అడుగుతున్నారు. ఏంటంటే ప్రధానంగా ఆ ఉద్యోగులందరూ జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్ తెలంగాణ ఉద్యోగులందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని కూడా కొంతమంది తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. సో వాళ్ళ సంఖ్య ఎట్లా ఉందంటే దాదాపుగా 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. అటు సచివాలయం, హెచ్ఓడీలు కానీ 9-10 షెడ్యూల్లో సంస్థల్లో పనిచేస్తున్న 224 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వీళ్ళంతా కూడా తమ బదిలీల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. సీనియారిటీ కోల్పోతున్నాం, అయినా సరే పర్వాలేదు, తమ సొంత రాష్ట్రానికి తమను బదిలీ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలు కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి రాజకీయ పరంగా కూడా ఈ వివాదం పరిష్కరించుకోవడం అనేది చాలా సున్నితమైన సమస్య. పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిధులతో అభివృద్ధి చెందిన ఏపీలోని ఉన్న ఓడరేవుల విషయంలో కానీ భవనాల్లో కానీ తమకు వాటా ఇవ్వాలని చెప్పి మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. అదేవిధంగా ఆస్తుల వాటా విషయంలో కూడా మేము ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూ వచ్చింది. సో ఇలాంటి సున్నితమైన అన్ని అంశాలను కూడా ఈ మీటింగ్లో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అయితే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది. సో ఎందుకు ఇంత వీళ్ళ మధ్యన అంత రెస్పాన్సిబిలిటీ ఉంది అని అంటే కనుక 2 రాష్ట్రాలకి సంబంధించిన సీఎంలు, అటు పక్కన సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇటు పక్కన రేవంత్ రెడ్డి కానీ భారీ మెజార్టీతో ఇద్దరు కూడా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2 రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళిద్దరి మీద చాలా విశ్వాసం ఉంచారు. సో ఏవైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో వీళ్ళు పరిష్కరించగలరు. వాళ్ళ మేనిఫెస్టోలను అనుగుణంగా ఈ మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా ఈ 2 అంశాలను కూడా వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. ఢిల్లీ అంశం కానీ కేంద్రంతో సఖ్యత విషయంలో కానీ, అదేవిధంగా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పరిష్కార విషయంలో కానీ, తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య ఉండే సత్సంబంధాల విషయంలో కానీ వీళ్ళు ఏకీకృత భావంతో ఉంటామని చెప్పి తమ మేనిఫెస్టోలో చెప్పుకున్నారు. కాబట్టి ఆ అంశం దిశగా కూడా వీళ్ళ చర్చలు సాగుతాయని చెప్పి భావిస్తున్నారు.